ఇండస్ట్రీ ఏదైనా టికెట్ రేట్లే ప్రధాన సమస్యగా మారుతున్నాయా? ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయా? ఈ రోజుల్లో అసలు 50 రూపాయలకి సినిమా చూపించడం సాధ్యమేనా? మరి బాలీవుడ్లో ఆ సినిమాకి ఎలా సాధ్యమైంది? ఓ సినిమాకి 1000 రూపాయలు, మరో సినిమాకి 50 రూపాయలు. ఏంటి తేడా? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది టికెట్ రేట్లే. ఒక్కో చోట ఒక్కోలా ఇవి ఉన్నాయి. మెట్రో సిటీస్లో రేట్లు వందల్లో కాదు వేలల్లో కూడా ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల ఓన్లీ 50 రూపాయలే అంటున్నారు నిర్మాతలు. తాజాగా మనోజ్ బాజ్పేయి నటించిన గవర్నర్ సినిమాను కేవలం 50 రూపాయలకే చూపించారు మేకర్స్. ఈ రోజుల్లో 100 రూపాయలకే సినిమా చూపించడం కష్టమనుకుంటే గవర్నర్ సినిమా యూనిట్ అందులో సగానికే చూపించింది. మొదటి 25,000 మంది ఆడియన్స్ కు కేవలం 50 రూపాయల టికెట్కే సినిమా చూపించారు వాళ్ళు. గవర్నర్ సినిమాకు ఇది హెల్ప్ అయింది కూడా. గతంలోనూ కొన్ని సినిమాలకు, రాబోయే బడా సినిమాలకు కూడా 1+1 ఆఫర్ ఇస్తుంటారు నార్త్ నిర్మాతలు. బాలీవుడ్ లో ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించడానికి ఎన్నో జిమ్మిక్కులు వేస్తుంటారు మేకర్స్. అదే సౌత్ కు, మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి టికెట్ రేట్ల పంచాయతీ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి పెద్ద సినిమాకు రేట్లు పెంచేస్తుంటారు. బడ్జెట్ సాకు చూపించి పెంచుకుంటూ ఆడియన్స్ పై భారం వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నార్త్ లో ఫ్లెక్సీ రేట్లు ఉంటాయి. డిమాండ్ అండ్ సప్లై అన్నట్లు వీకెండ్స్ లో రేట్లు ఎక్కువగా ఉన్నా వీక్ డేస్ లో వాటిని తగ్గిస్తారు. కానీ సౌత్ లో ఆ సౌలభ్యం లేదు. ఇక్కడ తొలి 10 రోజుల పాటు రేట్లు పెరిగే ఉంటాయి. ఆడియన్స్ థియేటర్లకు రావడానికి 50 రూపాయలంటూ అక్కడ ఆఫర్లిస్తుంటే మన దగ్గర మాత్రం అటు ఇటుగా 500 రూపాయలు అంటున్నారు. ఈ తేడా తగ్గితేనే థియేటర్లకు మునుపటి కళ వస్తుందేమో.